తమిళనాడు ప్రజలను విడదీసేలా అధికారిక డీఎంకే పార్టీ రాజకీయాలు చేస్తోందని టీవీకే చీఫ్ సినీ నటుడు విజయ్ ఆరోపించారు. వారసత్వ రాజకీయాలకు, రాడికల్స్కు డీఎంకే పార్టీ నిలయంగా మారిందని పేర్కొన్నారు. కాంచీపురం జిల్లాలోని ఓ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో విజయ్ సమావేశమయ్యారు. టీవీకే పార్టీ సిద్ధాంతాలను డీఎంకే ప్రశ్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. బలమైన భావజాలాలు, పునాదులతో టీవీకే పార్టీని స్థాపించినట్లు తెలిపారు. సమానత్వం కోసం తాము కృషి చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా కులగణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నీటి పరీక్ష రద్దు వంటి పలు దొంగ హామీలను డీఎంకే ఇచ్చిందన్న విజయ్ తాము మాత్రం అలాంటి హామీలు ఇవ్వమని తెలిపారు. 2 నెలల క్రితం కరూర్లో తొక్కిస్లాట ఘటన తర్వాత నిలిచిపోయిన రాజకీయ ప్రచారాలను విజయ్ తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సమావేశం కోసం ఓ ప్రైవేటు కాలేజీ ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. దాదాపు 1500 మందికి క్యూఆర్ కోడ్ పాస్లు ఇచ్చి వారిని మాత్రమే అనుమతించారు. సభకు వచ్చేవారి కోసం ఆహారం, నీరు, ఇతర ఏర్పాట్లు చేశారు. అనుమతులు లేని వారు చొరబడకుండా ప్రాంగణం చుట్టూ షీట్లను అమర్చారు.